ఎక్కువ మసాలా దినుసులు ఉపయోగించకుండా సింపుల్గా ఫిష్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పొయ్యిలో కాల్చుకున్న 2 ఉల్లిగడ్డలను పొట్టు తీసి సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోనే వేసుకోవాలి. తర్వాత అందులోనే చెంచా జీలకర్ర, తగినంత ఉప్పు మరియు తగినంత కారం వేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు యొక్క గుజ్జును మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఆ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. నూనె పైకి తేలే వరకు మగ్గించిన తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లను వేసుకొని మరో 5 నిమిషాలు మగ్గించాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేపలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.